ఓం నమః శివాయ. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దిక్కుముక్కు లేని 600 మంది అభాగ్యుల ఆకలి తీర్చాలనే గొప్ప ఆలోచనతో విజయనగరం వాస్తవ్యులైన కె సత్య మధుసూదన్ రావు గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి శివయ్య సేవలో తరించి మానవ సేవలో పాల్గొన్నారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించి వారి పేర్లపై గోత్రనామాలతో అర్చనలు చేయించుకొని పుణ్యలింగేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. అర్చకుల ఆశీస్సులు పొంది అభాగ్యుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన ధర్మహుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం హోమశాల వద్దకు చేరుకుని యాగంలో పాల్గొని హోమం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి వారి భక్తిని చాటుకున్నారు. హోమమనంతరం మహిమాన్విత శైవక్షేత్రంగా విరాజిల్లబోతున్న శివాలయ నిర్మాణానికి ఇటుకలు అందించారు. మానవ సేవలో భాగంగా అభాగ్యుల వైద్యశాలను సందర్శించి వారికి అందుతున్న చికిత్స గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల గురించి ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కీర్తిశేషులు కె కృష్ణప్రసాదరావు గారు, కీర్తిశేషులు వెంకటరత్నం గారి జ్ఞాపకార్థం శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం తగిన విరాళమందించిన సందర్భంగా వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ కొడుకు కెఎస్ మధుసూదన్ రావు గారు వారి భార్య సుశీల గారి తరపున, వారి కుటుంబ సభ్యుల తరపున రక్షణాలయంలో జీవిస్తున్న 600 మంది అభాగ్యులకు అన్నదానం చేసి అనంతమైన ఆత్మసంతృప్తి పొందారు. సేవా మార్గంలో తరించిన అనంతరం సేవాశ్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనశాలలో దివ్యమైన పుణ్యప్రసాదాన్ని స్వీకరించారు. పెద్దల జ్ఞాపకార్థం అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి కెఎస్ మధుసూదన్ రావు గారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మనం ఇంట్లోని వాళ్ళకి కూడా ఈ విధంగా సర్వీస్ చేయలేము. మనం బయట అనాథలను తీసుకొని వచ్చి మెంటలీ రిటార్డెడ్ అండ్ ఫిజికల్లీ రిటార్డ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి తీసుకొచ్చి ఇలాగ చేయడం అనేది చాలా గొప్ప అరుదైనది. అది కాకుండా గట్టు శంకర్ గారు ఈ విషయం పూనుకొని దగ్గరుండి లీడర్షిప్ చేయడం అనేది చాలా మందికి ఉంటుంది. అన్నీ చెయ్యాలి, అన్నీ చెందాలని, కానీ ఇలా లీడర్షిప్ చేసి అన్నీ చేయడం అనేది ఒక తాటి మీద తీసుకురావడం అనేది చాలా గొప్ప. అది గట్టు శంకర్ గారికి ఆల్ ఆఫ్ దిస్ క్రెడిట్ గోస్ టు గట్టు శంకర్ గారు అండ్ హర్ వైఫ్ శ్రావణి మేడం. వాళ్ళిద్దరు కూడా చాలా చక్కగా ఇది చేస్తున్నారు. నిజంగా భూలోక స్వర్గంలాగా ఉంది. ఈ తాలూకా ఆశ్రమానికి వచ్చి నేను చూశాను. ఇటు సెకండ్ టైం డొనేట్ చేద్దామని చెప్పేసి వచ్చే టైంకి వీళ్ళు మొత్తం చూపించారు. ఇదంతా కూడా మొత్తం 6 అంతస్తుల బిల్డింగ్ కూడా నిజంగా భూలోక స్వర్గంలాగా ఉంది. వీళ్ళకి ప్రతి అంతస్తులను కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో చూశాను. ఆ క్యాండిడేట్స్కి అందరికీ దగ్గరుండి వాళ్ళు ఎంత టేక్ కేర్ చేస్తున్నారో, ఎంత చక్కగా చూస్తున్నారో. రియల్లీ గ్రేట్. వాళ్ళిద్దరు కూడా హ్యాట్స్
కాన్సెప్ట్. అయితే ఈ మధ్య కొత్తగా ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా మొత్తం కన్యాకుమారి నుంచి ఉత్తర భారతదేశం వరకును 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరు ఒక 5, 6, 7, 8 వాళ్ళ లైఫ్లో సందర్శిస్తారు, కానీ మిగతా 4 కూడా దర్శించుకోలేరు. కానీ ఇక్కడ గట్టు శంకర్ గారు ఇంకో పెద్ద కార్యక్రమాన్ని కూడా పూనుకున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా మొత్తం 12 కూడా ఇక్కడ ఉండేటట్లుగా పెద్ద గుడి కట్టిస్తున్నారు. ఆ గుడి దానికంటే మళ్ళీ 13వ జ్యోతిర్లింగం మేము హైదరాబాద్లోని చౌటప్పల్లోకి వెళ్ళి చూసి వచ్చాము. అది గొట్టి శంకర్ గారు, శ్రావణి మేడం గారు కట్టిన తలకది అని చాలా చక్కగా ఉంది. నేను చూశాను, ఈ దగ్గరుండి కూడా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ అవుతుందని. మీరు 12 జ్యోతిర్లింగాలని దర్శించుకోవాలంటే ఎట్ ఏ టైమ్ ఇక్కడికి వచ్చి చూసి ఆ తాలూకా మీరు ఎంత తృణోపనం ఎంత ఇద్దాం అనుకున్నది అంతా ఎవ్రీథింగ్ విల్ గోస్ టు ఈ అనాథలకు అందరికీ కూడా వెళ్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి పైసా ఇచ్చింది అక్కడ హుండీలో వెళ్ళింది కేవలం అనాథలకు మాత్రమే చెందుతుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.